దేవుళ్ళు అనేది మేము ఆ దేవుడు మేము ఈ దేవుడు అట్లా అనుకోకూడదు. అందరూ దేవుళ్ళే. గణేశుడు కొంచెం చెల్లెలు అడ్డు ఉంది. అరే చెప్పబోయే వాళ్ళ గణేశుని లడ్డు వినాయక చవితి చంద్ర పుస్తకము ఇది పట్టుకోక ఎన్ని రోజులు అవుతుందా పెన్ను రూపాయలకి ఇస్తే కొబ్బరికాయ రాదు. ఎంత ఇచ్చినా మేము తీసుకోవాలి కరెక్టే. కాకపోతే ఏంటంటే నువ్వు మా అబ్బా నవి ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు. ఫైనల్ 1 పెట్టిండు. ఇప్పుడు అబ్బా అంటే ఒక 2 బియ్యం సంచులు 2 పిచ్చి 3 బియ్యం సంచులు మా ఇంటికి పంపిద్దాం అనుకున్నాం. బియ్యం బ్యాగ్ లేస్తలే. అయ్యో అన్న 202 ఇచ్చి 201 అని చెప్పేసి అన్న ఎంత పెద్ద మనసానా. వెల్కమ్ బ్యాక్ టు శ్రీధర్ మమ్మీ ఛానల్. సో మనమే చింటంట చిన్న చిరంజీవి నాకు కూడా చింటంట. సో గాయ్స్ ఇప్పుడే నాకు నా బర్త్డే మొన్న అయ్యింది కదా. నా బర్త్డే రోజు గిఫ్ట్ నేను పెట్టుకోలేదు, ఎందుకంటే మళ్ళీ కొత్త సామాన్ అట్లా ఖరాబ్ అయిపోతుంది. మన వాళ్ళు అంతా గుమ్మ అయిపోయి మెయిన్ వీడియోలోకి వచ్చే ముందు ఏమైందంటే గాయ్స్ వీడియోస్ లేట్ అవుతున్నాయి అని చెప్పి మీరు అంటారు కదా. ఎందుకనంటే మొన్నటి వరకు నా బర్త్డే అయింది. ఇక అందరికి పార్టీ ఇచ్చినాం. ఇక అందరు కోలుకునే వారికి 2 days అయింది. అది మనం అట్లాంటి పార్టీ ఇస్తాం. ఒకటి గడ్డిలో వండుకోడు, మెత్త కింద వండుకోడు, ఒకటి చెట్టు పైన వండుకోడు, ఒకడేమో ఆయన పైన ఆడే కక్కుకుంటుండు. అందుకే పట్టుకోకుండా అందరికి దావత్ ఇచ్చిన. అయితే చెప్పలేనండి వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయి. మెయిన్ రీజన్ చెప్తున్నా. 3 రోజులు ఫస్ట్ వెళ్తే వరకు అది తర్వాత విషయం. ఇక గణేశుడు పెడుతున్నాం కదా. పూణే పోయినాం గణేశుని దుల్పేట్ చూసేసినాం. అట్లనే పూణే కూడా పోయి చూసినాం. పూణేలో కళాకారులను కలిసినాం. మాకు ఇట్లాంటి గణేశుడు కావాలని అడిగినాం. మా ఇంటి దగ్గర అన్న వాళ్ళు కూడా ఎట్లా అంటే కొంతమంది సపోర్ట్ చేస్తాం, రాబోయ్ మీరు పెట్టురి మంచిగా పెట్టురి మేము మీతో ఉంటాం అని చెప్పినారు. ఇక అట్లాంటిది మనం ఏంటంటే మొన్నటి వరకు మా గ్రౌండ్ కొంచెం బాగాలేకుండే. టైల్స్ అన్నీ వేయించేసి ఇప్పుడు పబ్లిక్ వస్తారు మన గణేశుని కాడికి. అట్లా లించుంటే మొత్తం దుమ్ముకి మంటుకోకుండా టైల్స్ వేయించినాం. కలర్ గిలర్ వేయించినాం. పాపం పబ్లిక్ పాత చిన్నపిల్లలు ఏమారుతారు ఊకే. చిన్నపిల్లలు అండ్ జాలీలకి గ్రీన్ కలర్ వేయించినాం. ఇంకా మెయిన్ గా ఏంటంటే ఇంకా అవన్నీ వేయించినాక చిన్నపిల్లలు ఖరాబ్ చేయకుండా అని చెప్పి తాళం కూడా వేసేసి తాళం కూడా జేబులోనే ఉంది. కొన్ని వేయించేటి వేయాలా వేసేస్తే 10 తారీఖు వరకు మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చేస్తా అని చెప్పి గ్రౌండ్. అండ్ ఇంకొకటి చెప్పాలంటే పర్మిషన్లు కూడా అయిపోయినాయి మేము ఆల్రెడీ. పర్మిషన్ మొత్తం అంతా కరెంట్ చెట్లు గిట్ల పర్మిషన్లు కూడా అయిపోయినాయి. మాట్లాడినా నేను 5 రోజులకి వస్తాం. అండ్ 10,000 అంటూ నేను 5,000 మాట్లాడి రెడీ చేసి 5,000 చాప అంతా తీసుకుంటాం. అంకుల్ గణేశుడు పెడుతున్నాం మేము, మీరు సపోర్ట్ చేయాలి. అంకుల్ వచ్చింది మేము గణేశుడు పెడుతున్నాం, మీరు సపోర్ట్ కంపల్సరీ. 19 feet మరి సరిపోతుందా? లోపల పెడుతున్నాం అంకుల్ క్రేన్ తో లోపల ఇట్లా ఎక్కిచ్చేస్తాం. అరే పార్క్ లో మళ్ళీ పర్మిషన్ కావాలి. అన్ని తీసేసుకున్నాం అంకుల్. పర్మిషన్ అయిపోయింది, అంతా అయిపోయింది. చెప్పినాం కూడా మేము ఇప్పుడే. సో మీరు సపోర్ట్ చేయాలి అంకుల్ కంపల్సరీ 100%. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీరు గణేశుడు పెట్టినప్పుడు మీరు రావాలి, చూడాలి కంపల్సరీ. కూడా పార్టిసిపేట్ చేస్తాం. పూజ 100% వచ్చి పూజతో అంకుల్ పూజలో కూర్చోవాలి అంకుల్. భక్తిలోనే ఉంది గణేశుని శక్తి. గణేశుని మర్చిపోలేం, అంబికా దర్బార్వతి అమ్మని మర్చిపోలేం, మా గణేశుని కూడా మర్చిపోలేం. తెలుసా పుల్ల తింటేనే పులిహోర, తీయ తింటేనే లడ్డురా బాబు. అయితే అంటే 21 రూపీస్ ఇచ్చి అయితే ఇలా ఒకట ఆంటీ నువ్వు ఇచ్చే పైసలు కొబ్బరికాయలు పూలు ఏం రావా ఆంటీ 101 ఎక్కువ 501 మలసార్ వరకు నీకు ప్రసాదం అయితే పక్కా తెచ్చిస్తాం. అన్నదానం అయితే చాలా గ్రాండ్ గా ఉంది. ఈ రోజు ఫైనల్ గా వీడియో వచ్చేసి ఏంటంటే గణేష్ చందాకి పోతున్నాం మేము. అండ్ నేను ఇంకా మా ఫ్రెండ్స్ మా టీమ్ ఇగో సపోర్ట్ చేస్తాను ఉన్నారు. ప్రతి ఒక్కరు పొద్దున ఒక చెట్టు సాయంత్రం ఒక చెట్టు వేసుకొని కలర్ ఎందుకు చందా అనగానే అందరు చూస్తారు కదా మనల్ని ఎట్లా అని చెప్పి డోర్ కొట్టంగానే అందరు ఎట్లా వస్తారు. చందా బుక్ కొనుక్కుందామన్న ఫస్ట్ ఈ రోజుకి అయితే మన దగ్గర బుక్ లేదు. బుక్ వస్తాయి రేపు వస్తాయి అన్ని స్టేషనరీ ఉందాం. బుక్స్ ప్రింటింగ్ ఇప్పిద్దాం అనుకుంటే వాళ్ళు భయపడుతారు. లేనా మళ్ళీ ఒక ప్రింటర్ తప్పు వస్తే మీరు ఫస్ట్ టైం గణేష్ని పెడుతున్నా నాగం చేసే ఫస్ట్ పెన్ను బుక్ ని దానికి పూజ చేయాలి మనం.
ఫస్ట్ ఎమ్రా పెట్టి పూజ పూజ చేయాలి. చిన్న ఉన్నప్పుడు అట్లనే చేస్తున్నాను. పూజ చేసి కథ బరాబర్ చందా సబ్స్క్రైబర్స్ కి లెక్కతో చెప్పేసి అలా ఓవరాన్ జోబులో పెట్టుకొని ఆంటీ ఇయ్యాలి ఆంటీ ఇస్తానా అని చెప్పి ఓవర్ ఆంటీ రేపిస్తాను అని చెప్పి ఒక్కడ రామ్నార్లు ఎంత మంది ఉన్నారు, మన రామ్నార్లు ఉన్నారు. మనం ఏం చేస్తున్నాం, మన రామ్నార్ పేర్లే వాడుతున్నాం. అడగాల మన చిన్న అడగాల బరాబర్ అడగాల. మనం వేలు వైఫై కి కడుతురు నెల కన్నప్పుడు మాకు ఒక 500 ఫైబర్ జియో ఫైబర్ అంటారు మళ్ళా. సో గాయస్ केबल 350 डिश सन डिश एयरटेल 500 रुपये यूरम्मा पे మొత్తం ఉంటుంటే ఆ పేరు మీద బరాబర్ తీసిరో లడ్డు పులిగారా ఇచ్చిస్తాం. ఇవ్వకపోతే అప్పుడు ఎప్పుడు గ్రౌండ్ పంపిస్తున్నాం, గ్రౌండ్ కాడ కొట్టురు మామని ఇవ్వకపోతే చలో నడువు. గణేశున్ కి వెరైటీ లడ్డు కాడ ఒక షాక్ పెడుతున్నాం హైలైట్. గణేశున్ కాడ లడ్డు పట్టుకుని అనుకో గిరిగిరి జరిగి ఇట్లా పడిపోతుంది. సరే సరే గణేశుడు అని కొంచెం చెల్లె లడ్డు ఉంది చెప్పబోయే వాళ్ళ గణేశుని లడ్డు సరేరా ఫస్ట్ బుక్ షాప్ కి నడు. అయితే ఎన్ని రాఖీలు ఏంది మీరు చూపిస్తారు అనుకుంటారా? మొన్న ఒక సంఘటన అయింది పాపం. రాఖీ కడితే పైసలు పెట్టలే అని చెప్పేసి స్వీట్లో విషం వేసేసి మళ్ళా ఆమె మనడు వండుకోగానే 2 కిట్టీలు అమ్ముకురంట. అట్లా అనుకోకూరి 101 పెట్టినా 102 పెట్టినా 101 పెట్టినా ఒక 10 రూపాయలు 11 రూపాయలు పెట్టినా తీసుకోరి. సంతోషంగా డిమాండ్ చేయకూరి మీరు. అమ్మో డిమాండ్ చేస్తే పెద్ద పరిశానం. రాఖీ కోసం రాలే, గణేశుని కోసం వచ్చినాం. మనం గణేశుని పెట్టాలి చిన్నగా మనం ఇది వచ్చేసి 85 రూపీస్ అన్న. బాక్స్ పీస్ కూడా 120 రూపీస్. ఇది వచ్చేసి దుది రాఖీలు ఇట్లానా ఇది కలిపి ఒకటి కట్టాలా. హోల్సేల్ ఇచ్చేస్తాం మనం. మీరు ఏం కావాలి చెప్తే దాని నేను నా లైఫ్ లో ఇలాంటి మనిషిని చూడలేదు. వచ్చేసి లైట్స్ కూడా తెప్పించాం ఫ్యాన్సీగా. గణేశుని కోసం వచ్చినాం రా. వినాయక చవితి చంద పుస్తకము శ్రీ వినాయక చవితి చందా బుక్ 40 రూపీస్. సరే అరే అన్న 101 రాసేసేది. అన్న పేరు రాయర్ చిన్న బాలకృష్ణ బాల అని చెప్పేసి. సో అన్న ఒక మంచి పెన్ను నటరాజ్ పెన్సిల్ నటరాజ్ కాదు మంచి 3 రూపీస్ ఒకటి ఉంటుంది ఖాళీ. ఇప్పుడు ఈ అన్న దగ్గర చందా బుక్ తీసుకున్నాం మేమైతే. మరి ఎంత చంద అవుతుందో మరి చాలా అవుతుందని మాకు అనిపిస్తుంది. ఇగో అందుకని దొడ్డు బుక్ తీసుకున్నాం. అన్నతోటి రాపిచ్చేసాయి, అన్న చంద పెడతాడు. నా ఒట్టే చెప్తున్నా, ఇది పట్టుకోక ఎన్ని రోజులు అవుతుందా పెన్ను 10th లో పట్టుకున్నాడు. అరే నేనేమన్నా చంద ఒకటి క్యాష్ కాదు ఆన్లైన్ కూడా ఉంది. స్కానర్ బి చూపిస్తాం. ఇట్లా బుక్ పెట్టి ఇట్లా పెడతాం స్కానర్. అంతే ఒకటే కాదు, మీరు ఎంత కావాలంటే ఒకటి ఎన్ని ఉన్నాయో ఈ పేజీలు ఎన్ని ఉన్నాయి అన్న 500 నోట్లు రావాలని కోరుకుంటున్నాం. అరే అన్న చంద రాసారు రా మనకి ఎవరు ఎక్కువ కాస్ట్ అభిభాయ్ కాడికి పోయాం. జై భవానీ కాడికి పోయాం ఫస్ట్. అభిభాయ్ చిన్న ఉన్నప్పటి నుంచి బుక్ షాప్ కి కావాలంటే అన్న దుకాణానికి వస్తుండే స్కూల్ ఉన్నప్పటికీ. ఫస్ట్ పూజ చేయాలి. ఇగో నరేష్ మామ వచ్చిండు. అయ్యో చూసిరా గణేశుని పండుగ అంటే ఒక అట్రాక్షన్ వస్తున్నాం. సో గాయ్స్ చందా హంటింగ్ అయితే వెళ్తున్నాం. ఇంకా ఇప్పుడైతే మేము బయట ఏమి అడగాము. మాకు తెలిసిన షాప్లో అయితే ఫస్ట్ పోదాం. ఎందుకంటే తెలిసిన వాళ్ళని అడగాలన్నా ఫస్ట్. ఇక మనతో కాదనుకుంటే బయట పోయి అడగాల. ఫస్ట్ అయితే తెలిసిన వాళ్ళని నడు కూర్చో. జైభవానీ టిఫిన్స్ ఫస్ట్ మనం జైభవానీ టిఫిన్స్ కాడికి వచ్చినాం. కొబ్బరికాయ రాదు. ఎంత ఇచ్చినా మేము తీసుకోవాలి కరెక్టే. కాకపోతే ఏంటంటే నువ్వు మా అబ్బా నవి ఇలా చేయొద్దు. నువ్వు డేట్ వెయ్యాలా కదా ఈరోజు. డేట్ రాయి ఫస్ట్. డేట్ రాయరా. ఇప్పుడే రాయి కాదు అన్న. ఇప్పుడే రాయాలన్నా. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. ఫస్ట్ పేపర్ అరే ఫస్ట్ పేపర్ వదిలేదాం రా భయ్. సెకండ్ పేపర్ దగ్గర అన్నా మేము గ్రౌండ్ లా గణేశుని పెడుతున్నాం. చాలా భారీ ఎత్తుగా పెడుతున్నాం అన్న. మొన్ననే పూనా పోయినాం. పూనా గణేశులో పోయి చూసేసి వచ్చినాం. లైటింగ్ గీటింగ్ కరెంట్ వాళ్ళతో మాట్లాడినాం, చెట్లతో మాట్లాడినాం. చెట్ల పని స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు అయితే మేము నీ దగ్గర చిన్నగా ఇగో గణేశునికే మేము 4 అనుకుంటున్నాం మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక నువ్వు నీ హిసాబ్లో నువ్వు ఎంత ఇస్తావు? అబ్బానా ఇవో అన్న. అందరం ఎడ్యుకేటెడ్ అన్న. అందరం ఎడ్యుకేటెడ్ తెలుసా? మళ్ళా గవర్నమెంట్ కలిపి రేటింగ్ రాసిన అంటుండు. సైన్ చేసి ఒక 5 చాయలు ఇచ్చి సైన్ చేసి ఒక 5 చాయలు
ఆయిల్ ఇచ్చి నీకు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం రోసం పౌరుషం మానం మర్యాద ఇలా చేయడం అన్నా మంచి అరే 500 क्या बात है फर्स्ट चल रहा है क्या बात है क्या बात है 500 का అన్నకు లడ్డు ఎక్కియాలి అన్నా అన్నా అట్లా ఇప్పుడు ఇస్తే అయిపోతుంది అన్న వెళ్ళిపోతాం మెడికెన్సి అన్న ఫస్ట్ రోజు నువ్వు వదిన వచ్చి పూజలో వస్తారు అన్న సరేనా జర రావాలన్నా పక్క పంతులతో 15 నిమిషాలు టైం స్పెండ్ చేసేసారు రైటింగ్ అయితే జబర్దస్త్ కలిపి రాసిన అన్ని అన్న గుడిలో పూజ చెప్పి అన్న మేము పూజ అయిపోయింది అన్న పూజ మేమే వచ్చేటప్పుడే బుక్ షాప్ కాడ అయిపోయింది అంత పూజ మనమే పూజ రామ్నగర్ ఏమైతుందో తెలుసా బాయ్ చిన్నపిల్లలు అందరూ ఇట్లా చందా అని వస్తారు రాత్రి పూట 4 చిల్లీస్ లాగా కనబడుతారు ఫ్రైడ్ రైస్ లో తింటారు మొత్తం నిజంగా చిన్న పోరలు దగ్గర 5-6 బ్యాచ్లు వస్తారు మేము 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇవ్వండి అంటుండు సరే ఒక మాట చెప్పు మేము ఇందాక వీడియో గణేష్ చూసిన వీడియోలో కూడా చెప్పినాం అది రియల్ అవుతుంది కాకపోతే మన అట్లాగా జెన్యూన్ క్యాండిడేట్స్ ఎట్లా అంటే చిన్న ఉన్నప్పటి నుంచి చెప్తామని తెలుసా ఫస్ట్ 500 రూపాయలు అయితే అబ్బాయి వచ్చాడు అన్న పైసలు ఇస్తే రైట్ అయిపోతున్నాం మనకి అరే ఆన్లైన్ కొడుతుందంటే అన్న నా నంబర్ కి స్కానర్ ఇగో నా స్కానర్ ఇడనే ఉందన్న అలా చిన్న చిరంజీవి చక్కెర చిన్న బాలగిన్నెలాగా బాలే అయ్యో అన్న నా స్కానర్ అన్న ఇది 501 ఖాళీ ఫస్ట్ కొట్టినామంటే జై బోలో గణేష్ మహారాజ్ కి అరే చింటూ అని చెయ్యి మంచి చెయ్యి పెట్టే చింటూ అని చెయ్యి మంచి చెయ్యి అన్న ఫస్ట్ నువ్వే అన్న నీ కాడికి వచ్చినాం నీ కాడికి స్టార్ట్ అయింది మాకు కానీ ఈ ఇయర్ గణేశుడి పండుగ చూడు కానీ ఫస్ట్ వీడియో నీదే ఫస్ట్ వీడియో చూడు ఈ ఇయర్ గణేశుడి పండుగ చూడు కానీ వద్ద కొడుతుంది వద్దకు ఫోన్ చేస్తుండు అబ్బన్న వదిన పేడా అబ్బన్న వదిన క్రెడిటెడ్ ఖాళీ 501 गणपति पप्पा मोरिया धर्म मीठी मुरे गणपति पप्पा गणेश महाराज की అయ్యా ఏం చేస్తారు క్యాబ్ మొత్తం నా డోర్ దియానా ఆన్లైన్ డోరీ నా గణేశుని పెడుతున్నా చుట్టుముట్టు కార్ చుట్టుముట్టు ఇగో గణేశుని ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు అలా 501 పెట్టిండు ఇప్పుడు అబ్బాయి పెట్టిండా నీ ప్రేమతోని ఎంత ఏం రాస్తావు నీ ఇష్టం కార్ దిగి అన్న అరే దండ అయినా గీయనా ఇప్పుడు రాసుకోము అరే అనిల్ అన్న మగధీరా 101 అరే అన్నకు 101 రాజామన్న ఎందుకంటే అన్న కష్టపడతారా నా క్యాబ్ ఇంకా ఊబర్ ఓలా ర్యాపిడోల కమిషన్ కూడా వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు అన్న వాళ్ళకి తక్కువ ఇస్తారు ఆ బాధ మాకు తెలుసు 101 ప్రేమతో కొట్టేసే అరే చిట్టి చేసారు అసలు ఈ నెంబర్ కి గూగుల్ పే చేసేస్తుండ అన్న కూడా స్కానర్ నా నంబర్ జీపే అని పెట్టరా చూసిరా మన కలెక్షన్ ఇట్లా అయిపోతుంది రోడ్డు మీద అయిపోతుంది మొత్తం జిప్సన్ రాస్తున్నా జిప్సీ కాదురా అరే అన్నకి అన్నది ఏమన్నా వాగ్నర్ అన్న ఇది ఎక్స్ప్రెస్సో రా ఒక 4 గిరాకులు ఎక్కువ కొట్టాలా కూర్చున్నా ఆడుండు లోకి ఆయన జోబులు ఉంది నల్ల కాకి లోకి మా ఇంటి మీద ఉన్నారు కాకి బాయ్ నమస్తే బాయ్స్ బాయ్స్ ఈసారి రామ్నగర్లో చాలా భారీ ఎత్తున గణేశుడు పెడుతున్నాం మనం చాలా అంటే చాలా భారీ ఎత్తున గణేశుడు ఈడికెళ్ళి కూడా పూణే అవన్నీ ఆడికించి తీసుకొని వస్తున్నాం మొన్న పోయినాం పూణేకి గణేశుని వీడియో చూసినాం ధూళిపేటలో చూసినాం పూణేది ఇంకా పెడుతున్నాము ఇక మేము గణేశుని పెడుతున్నాం అన్న లైటింగ్ గీటింగ్ ఆగమన్ ఇక వేరే పెద్ద నెక్స్ట్ లెవెల్ ఒక్కరోజు గప్చుప్ నువ్వు ఏ బండి బంద్ చేసేయి రోజు గణేశుడు తీసే రోజు సో ఇక చందాబుకి ఈయనకి రాబోయే తెలుసా అన్నదానం అప్పుడు గప్ చెప్పేదాన్ని పెద్ద ప్లానింగే సరే అరే బుక్ అయితే తీరా బాయ్ రాసి నువ్వు రాయి ఈ 101 201 కాదు నువ్వు నీ దందా మేము చేపిస్తాం నీకు తెలియదు ఏముంది ఇక నువ్వు నీ హిసాబ్లో 1000 రాయి రా బాయ్
నైతో పూరా బజార్ హజార్ రాయ్ మంచిదే కదా మూర్తికి మాకు కాదు మూర్తికి పెడుతున్నాం మేమైతే చలో 1000 రూపాయలు ఇస్తుండు లోకి భాయ్ 1000 రూపాయలు ఇస్తుండు చాలా పెద్ద మనిషి చేసుకో చాలా పెద్ద మనసు లోకి భాయ్ అయితే ఎందుకంటే ఇగో మన గప్చుప్ సెంటర్ ఇక్కడ చాలా ఫేమస్ ఇది రామ్నగర్ లా సాయంత్రం కాగానే బండి మొత్తం కూడుకొని ఉండిపోతారు అంత ఫేమస్ అవుతుండు చూసిరుగా లాస్ట్ దాంట్లో ఒక వీడియోలో ఉన్నాడు లోకి భాయ్ ఇక అన్ని చూసుకొని లోకి భాయ్ తోటి ప్రేమతోటి లోపలికి వెళ్ళి వచ్చి ఆత్మీయతోటి ఇక పైసలు ఎంత తీసుకోవడం మనతో తెలుగు పచ్చ తెలుగు లోకి భాయ్ ప్రసాదం పులిహోర పక్కనే వచ్చి మన లోకి భాయ్కి 1001 అరే 1001 రాయిరా మా దాంట్లో ఇప్పటిదాకా 2 గిరాకులు అయినాయి సారీ చంద అడిగినాం 2 చందలు కానీ హైయెస్ట్ అమౌంట్ అంటే ఇదే మన లోకి భాయ్ది ఫోటో దిగు నవ్వు హాయ్ సబ్స్క్రైబర్స్ అను చలో పైసలే ప్రాసెసింగ్ అని రాయి సగం డెబిటెడ్ అని రాయి నెక్స్ట్ వేరే దుకాణం చలో నెక్స్ట్ మన చంద అయితే చాలా గ్రాండ్ గా జరుగుతుంది ఇక మీరు బి ఎంతో మంది మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళకి ఇట్లా ఆత్మీయతతోటి వచ్చేసారు అనుకో మాకు ఎంతో మనసు పూర్తిగా అయితే ఇంతసేపు ఇంతసేపు అన్న దగ్గర ఏమైందంటే కోతులు పాపం ఆకలితో ఉన్నట్టున్నాయి అన్న బరాబరేనా అవి చూసినాం పాపం తినేసినాయి ఆయన ఏమనొద్దనా నీ గిరాకేమన్నా అయితే చేసిరాం ఎందుకంటే మన తినే అట్లా జీవులు ఏం చేస్తాం కొంతమంది ఎట్లా అంటే కొంతమంది పాలలు చచ్చిపోయారు ఇంకా దినాలు వెళ్ళలే ఈ సంవత్సరం మేము ఇవ్వద్దు అంటారు అయితే ఇంకొకటి మంది ఆంటీ వాళ్ళు అంకుల్ ఇంట్లోనే ఉంటాడు కాకపోతే డోర్ వెనకాల ఉంటాడు అంకుల్ లేడు ఒక గంట తర్వాత 6 గంటలకు సాయంత్రం డ్యూటీకి 6:30 రాగానే దిగుతాడు 7 గంటలకు జాబ్ పోతాడు మళ్ళీ అదే ఏమేమో అంటారు కాకపోతే అట్లా ఏ కూరి చెందిరు అంతే మీరు ప్రేమతోనే వాళ్ళు ఇంత డిమాండ్ చేసుడు కాదు ప్రేమతోనే కానీ అట్లా చెప్పకూరి ఎట్లా సృష్టి ఉంది అది ఉంది అరే దిల్సే దేవునికి ఇస్తున్నావు భయ్ మనం బయట మేము కొనుక్కొని తింటలేము దిల్సే దేవునికి ఇస్తున్నావు అది నీ ఇష్టం వచ్చినంది ఇంకొక ఏదైనా హిందూస్లోనే ఆమె క్రిస్టియన్ అని అంటారు లేదు మేము ఇవ్వద్దు క్రిస్టియన్ అరే ఎవరన్నా ఉండని దేవుడే అందరు దేవుళ్ళే ఎవ్వరు దయాలు కాదు ఎవరు ఏం కాదు అందరం దేవుళ్ళమే అంటే అందరం ఏంటంటే ఇగో దేవుళ్ళు అనేది ఇగో మేము ఆ దేవుడు మేము ఈ దేవుడు అట్లా అనుకోకూడదు అందరం దేవుళ్ళే అందరూ ఒకటి మీ దాంట్లో కూడా ఇట్లా ఓడాలి ఏమంటే మీరు ముఖం మార్చుకుని పైసలు అడగంగానే ఫోన్ ఉంది ఇన్ని మక్క బుట్టలు పెట్టిర్రు వివో ఫోన్ ఏం ఫోన్ అది ఇక్కడ వివో ఫోను ఈ పౌచో 150 రూపాయలు వేసి ఉండవచ్చు ఇన్ని గానం ఉన్నాక మాకు కనెక్షన్ చెందియరా ఆంటీ ఏం చేస్తారు మీకు చెంది ఇస్తుందా ఏ చందరా రాండి ఎంత కావాలంటే చందా బుక్ లేదా ఏ నోట్ తోటి రాసేయమని పేపర్ ఇస్తాం 10 రూపాయలకి బిజినెస్ ఇది మక్కబుజ బిజినెస్ అంటే కార్న్ ఇదేంది స్వీట్ కార్న్ కదా స్వీట్ కార్న్ అనేది చాలా ఫేమస్ ఒంటికి చాలా మంచిది ఫైబర్ ఆంటీకి తెలియకుండా అమ్ముతుంది ఏం చేస్తాం బరాబరేనా ఇప్పుడు సార్ ఒక్క నిమిషం అన్న ఇప్పుడు మీరు ఎందుకు తీసుకురానా ఇది మంచిది వేరే పెడితే నువ్వెందుకు కొంటావు చెప్పానా ఇచ్చేయన్నా అక్క ఇచ్చేయక 110 ఇచ్చేయక్క ఆంటీ పైసలు నా పెట్టుకొని జులు చేస్తారు పైసలు ఇవ్వమని అంటున్నాం ఇప్పుడు ఇవన్నీ 50 ఉన్నాయి 100 తెచ్చుకోవాలి రేపు మళ్ళీ కొట్టు మరి పోనీ రాబే ఆమె సంచే ఫోన్ దాపెడుతుంది పోనీ అరే ఆంటీకాడ బిజినెస్ చేస్తుంది 11 రూపాయలు ఇస్తలేదు 11 రూపాయలు ఇస్తలేదు ఆంటీ నేడ కనబడ్డా కానీ 11 రూపాయలు ఇవ్వాలి సిద్ధరమమ్మి టీం కి అని చెప్పి అన్నర్రి 5-6 లక్షల మంది చూస్తారు ఇప్పుడు ఒక ఆంటీ దగ్గర ఎందుకంటే ఒక వీడియోలో నేను దేనా వీడియోలో అంకుల్ మీరు ఎఫ్జెడ్ పోయి ఏప్రిల్లో కొనుక్కోవాలి అంకుల్ అని చెప్పిన అంకుల్ నిజంగానే కొనుక్కోండు ఇప్పుడే కొనుక్కుండు ఇంకో సైకిల్ ఇచ్చిర్రు వాళ్ళ కొడుకుకి కావాలా చలో ఆంటీ దగ్గర పోదాం కోటానా షాపానా ₹1 ఇస్తే డైరెక్ట్ మెల్ల పోదాం అని తాని ఇలా కొడుకు ఇప్పుడే స్కూల్కి వెళ్ళి వచ్చాడు ఈసారి మేము గణేశుడు పెడుతున్నాం మా టీం తరపుకించి చాలా పెద్ద ఎత్తున పెడుతున్నాం అంటే ఇక పూణే నుంచి తెప్పిస్తున్నాం ఆంటీ గణేశుడిని
మాకు అనుకున్నతో మా ప్రేమ ఉండేటోళ్ళతో మన ఏరియాలో రామ్నగర్ లో మనకి కాస్ట్ ఎక్కువ ఫ్రెండ్షిప్ ఇట్లా ఉన్న వాళ్ళకి వచ్చి చందా రాష్ట్రం మీరు మాకు ఎక్కువ క్లోజ్ అంటే రామ్నగర్ ఉంటాం మనం అంతా అని చెప్పి. అంటే మీ పేరండి? శ్రీలత స్టేషనరీ. కలిపి రైటర్ రాస్తుండే కాకపోతే కలిపి రాస్తుండే అర్థమైతే లేదు. ఎంత గీతలు గీక్తుండు మనోడు. మీకు దోచినంత మీరు చెప్పండి అండి మీరు ఎంత అనుకుంటున్నారు? ఏ క్లాస్ చదువుతున్నావు బ్రో? 7th చదువుతున్నావు. మంచిగా చదువుతున్నావు. ఆల్ ద బెస్ట్ బ్రో. మంచిగా చదువుకోవాలి. బుక్ షాప్ లో ఒక 4-5 పెట్టాలి. ఇదే బ్లెస్సింగ్స్ కోరుకుంటాం ఎప్పుడు. అన్న చెన్నై ఇస్తున్నారన్న మనకు చెన్నై ఇస్తున్నారన్న 211 రూపాయలు 16 రూపాయలు 216 రూపాయలు. డాన్సర్ చింటూ పేడ్ ఎవరు వచ్చినా శ్రీధర్ మమ్మీ టీమ్ ఛానల్ కి ఇచ్చినామని చెప్పారు. కాదు స్లిప్ చూపించండి. బుక్ షాప్ ఇంకా పెట్టాలక్క అంతే చందా రాసేసినామని చెప్పు. మీ బుక్ షాప్ కి మేము అడ్డంగా ఉంటాం. ఏమన్నా అయితే ఆపద వచ్చినా ఈడైతే ఒక్క నిమిషం నేను చెప్తున్నా. ఇన్ని షాపులు తిరిగినాం. ఈ షాప్ కి ఎందుకు వచ్చినాం అంటే చాలా ఎక్కువ ఇస్తారు వీళ్ళు. జ్యువెలరీ షాప్ లోపల బంగారం పెట్టి ఇట్లా అమ్ముతారు. ఈ కలర్ సారీస్ ఎక్కడ ఉంటాయి? మన దగ్గరనే ఉంటాయి. ఎక్స్ప్లెయిన్ చేయరా? చందా కావాలా? మీరు అలా స్పాన్సర్ చేస్తారా లేకపోతే చందా రాస్తారా? మీ ఇష్టం. మన స్పాన్సర్ అంటే 5 బియ్యం సంచులు ఇస్తారా? 5 కాదులే కానీ బియ్యం సంచులు ఇస్తా. అంటే ఒక 2 బియ్యం సంచులు వండిపించి 3 బియ్యం సంచులు మా ఇంటికి పంపిద్దాం అనుకున్నాం. స్వామి ఈ ఎంట్రన్స్ టెస్ట్ లేదు స్వామి. చెప్పురా అంటే వాళ్ళు ఎట్లా బియ్యం సంచులు వేస్తారా? అయ్యా మన టీం ఎంత పెద్ద చూడు. మన టీమే తినేస్తారు. మీరు వేస్తారు 2 బియ్యం సంచులు. ఇంకా బయటికి వెళ్ళి వస్తారు మన వాళ్ళు. నువ్వు ఎక్కడ మేమెక్కడ యూట్యూబ్. మీరేమో జ్యువెలరీ షాప్ లా, మేమంతా బయట. ఏడుండే ఈ చీరలు టిక్లీలు గిక్లీలు ఏడుండే చూసిరా? మామూలు చీరలు చూసిరా? 5 స్టార్ చీర ఎక్కడ చూసిరా? 450 రూపీస్ 5 స్టార్. నేను పెళ్లి చేసుకుంటే మా భార్యని ఇడికే పంపిస్తా. బ్యాంగిల్స్ గింగిల్స్ ఏమైనా వేసి పంపించేసారు. అండి చెప్పండి. బియ్యం బ్యాగ్లు వేస్తలే. బియ్యం బ్యాగ్లు వేస్తారంట. వినాయకుడు ఎక్కడ? ఆంటీ గ్రౌండ్ లో. అయితే వీడియో చేస్తాము. అదే మీ క్లబ్. మీ క్లబ్ లా నేను కాంటి ప్రభాకర్ అంకుల్ అని రాయి పక్కకి. మళ్ళీ అంకుల్ ఫీల్ అవుతాడు పక్కనే. అంకుల్ రాయలే మైండ్ అర్థమైతే ప్రభాకర్ అంకుల్ ఏ స్పెల్లింగ్ తోటి స్టార్ట్ అవుతుందండి. రైస్ అని రాసి జ్యువెలరీ అమ్ముతారు మంచి మంచి. అరే ఇవన్నీ అరే మీరు బాస్మతి బియ్యం ఇస్తారా? సన్న బియ్యం ఇస్తారా? అరే జ్యువెలరీ మీరు ఎక్కడైనా బంగారం కొనుక్కోరు. అక్క షాప్ లో కొనుక్కోరు బంగారం. అది కాదు ఇంకా సముద్రాలలో దొరుకుతాయి అని. సముద్రాలలో చిన్న కిందికి పోతారు. అరుణాడు దుంకుతాడు నీళ్ళ. అరుణాడు పట్టుకొస్తాడు ఇవన్నీ. అరుణ వచ్చేసి నా బచ్పన్ దోస్తాను. మేము అందరం ఆడుకుంటుండే చిన్న ఉన్నప్పటి నుంచి. వెన్ వీఆర్ స్మాల్ ఈ ఏజ్ లో ఉన్నప్పుడు వాటర్ బాటిల్ అట్లే పెట్టుకుంటుంది. అయ్యో ఆంటీ 2 రైస్ బ్యాగ్స్ రాసిరు. చలో అన్నదానంకి వచ్చేసే అన్న మనకి ఎంతో సంతోషం. కోటానా దాంట్లో 1 కోటి రూపాయలు ఆడడానికి ఉన్నాడు. కోటానా అమ్మగారు నమస్కారం. అమ్మ వదిలే ఉంది. లైట్ అయ్యి ఆ డే లైట్ ఏమో తెచ్చారు. అది అయితే ఈసారి మేము కోటనప్పుడు 10,000 ఇస్తారు రాగానే. ఇది ప్రాసెసింగ్ లో పడ్డ షాప్. ఎందుకంటే అన్న రాలే కోటన్న. చెప్పు కోటన షాప్ ప్రాసెసింగ్. కోటన షాప్ ప్రాసెసింగ్. అన్న దగ్గరకు వచ్చేసినాం. ఇప్పుడు నేనే చందా రాస్తాను అని చెప్పిండు. ఎంత రాస్తారన్నారా? 501 అంతే. సార్ ఎందుకు 1001 వద్దు 501 రాస్తానన్నా చెప్పిండారా? చెప్పింది కదా. మన రొట్టెలు తీసుకుంటుంటే చెప్పిండు పెడతానని యాడ్ చేసుకోరు మర్చిపోకూరు అని. ఏమన్నా స్పాన్సర్ ఏమన్నా చేస్తా రోజు బ్రెడ్లు గిడ్లు మంచిగా అన్నట్టు అన్నాడు. వద్దన్నా చేస్తా అన్నాడు అన్న. కానీ అన్న రాయిరా అన్నకి ఐస్ క్రీమ్ లిపి అమ్ముతాడు ఆ రోజు. మనం కూడా ఎట్లా చేయాలంటే దందా చూసి రాయాలి అంతే అన్న. ఏంటా ఏమమ్మా పేడ్ అని రాసి ఎక్కువ ప్రాఫిట్ ఉంటే ఎక్కువ చందా రాయాలి. ఇప్పుడు కిరాణా షాప్ ఇది
ఎంత ఉందో అంత ఇచ్చేస్తుండే ఇప్పుడు అన్న ఎక్కువసేపు పెట్టుకోర్రా పిలిచినప్పుడు ఇచ్చేస్తాడు. అరే ఇప్పుడే చెప్తున్నా పైసలు లెక్కతో తీసుకోరు నాతో లాస్ట్ అన్న. ఇంకొకటి ఏంటంటే మాకు చెంత ఎంత అయితే వచ్చిందో మేము మీ ముంగడికి చూపిస్తాం. బుక్లో రాసి ఉంటాయి కదా చెంద హైలైట్ ఈసారి అన్న 202 ఇచ్చిండు 201 అని చెప్పేసి అన్న నీది ఎంత పెద్ద మనసానా అన్న 201 అని చెప్పేసి 202 ఇచ్చిండు. చాలా పెద్ద మనసు అన్న కానీ చిన్న ఉన్నావు. సో మనం ఈడు ఎందుకు అయినాం అనుకుంటురా మా కేక్ వీళ్ళకి వచ్చేసాం మన అన్న దగ్గరికి. ఆ అన్న ఎంతో ఫేమస్ అయ్యిండు అన్న. ఆయన నమస్తే అన్న. గిరాక్ మంచిగా అవుతుందని చెప్పి పబ్లిక్ టాక్ అన్న. మాకు బి చాలా సంతోషం అన్న. అందరు ఏమంటారు కేక్ విల్లా పోయి కూడా ఒకసారి అన్నం చెందాడు కూడా ఇస్తారని అంటారు అన్న. నువ్వే రాయాలన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తాడన్నా ఫస్ట్. ఎక్స్ప్లెయిన్ చందా నువ్వు ఎంత రాద్దాం అనుకుంటున్నావు? 2001 రాస్తాడు. నెక్స్ట్ ఇయర్ 1000 ఎక్కువ ఆర్గ్యుమెంట్ లేదు ఏం లేదు. క్లియర్ కట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇగో గైస్ అట్లనే మన నాగ్నగర్ కేక్ విల్లాకి రండి. ఏ కేక్ అన్న తీసుకొని 200 రూపీస్ అన్న. పేడ అన్న ప్రాసెసింగ్ రాసేసి అన్న ఓవర్ వచ్చినా ఇయ్యాకనా రామ్నగర్ శ్రీధర్ మమ్మీ టీమ్ కి ఇచ్చినామని చెప్పి టీమ్ శ్రీధర్ మమ్మీ హ్యాపీ ఫుడ్ వేర్ గర్ల్స్ కి బాయ్స్ కి ఏం చెప్పులు మాకు ఆకిస్తాడు. అయితే ఇంకొకటి ఏంటంటే అన్న ఏమంటాడు అంటే ఇప్పుడు చెప్పుల గురించి మనం వస్తాం. చెప్పుల గురించి రాగానే అన్నం చూసేసి ఫస్ట్ ఏమంటాడు అంటే అంత పచ్చని కాలు ఉంది చలో నీ 11 నెంబర్ పడుతుంది 350 అంటాడు డైరెక్ట్ హైలైట్. చందా गणेश के साथ लड्डू भी बिठा दो लेके जाके. अरे 1 मिनट अन्ना सुनो अन्ना से एक्सप्लेन करते देखो. मैं एक्सप्लेन भाई करता हूँ. ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు అన్న. ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ ద పవర్ బికాస్ శ్రీధర్ చాప బర్త్డేకి పిలవలేదు నాకు. అయ్యా నా బర్త్డే ఇప్పుడు మనం పార్టీ మనం ఇగో వీడియో అయిపోగానే చేసుకుందాం అన్న. అన్న శ్రీధర్ మమ్మీ యూట్యూబ్ ఛానల్ వినాయకుడు ఉన్నాడు. ఒక వినాయకుడు అన్నదానం లైటింగ్ దీంట్లో ఏం లేదు. అమితాబ్ బచ్చన్ అందరినీ కూడా అడిగినా అని చెప్పాను. వీళ్ళందరూ మన ఫ్యాన్స్. అయితే ఇప్పుడు హ్యాపీ ఫుడ్ పెరిగి అందరూ డాన్సర్ కలెక్షన్ ఎంత ఈ బుక్ లో పోయి చూద్దాం. ఫస్ట్ అబ్బాయి 501 ఫోన్ పే జీపే. ఇది ఎవరిది 101 ఇయ్యలేదు. నో పేడ్ 1000 రూపీస్ నో పేడ్. ఇది పేడ్ 2011 రూపీస్ 216 రూపీస్ ఇచ్చిరు గణేశునికి. నాకేమో సంతోషం రేణుకంటే ఏమో 2 బ్యాగ్స్ రైస్ బ్యాగ్స్. ఇంకా నాన్న పేడు కదా పేడు నీకు ఇచ్చినాడు. పేడు అన్ని 1000 నీకు ఇచ్చేసి నాకు ఆన్లైన్ కొట్టిండు. ఆన్లైన్ లో 1 రూపీ వచ్చింది. 2000 రూపీస్ వరకు అయినాయి అన్న. 2000 చేంజ్ అన్న. 2000 చేంజ్ అయినాయి అన్న. కాలే 2000 చేంజ్ కాలే 1900 చేంజ్ అయినాయి. 1900 చేంజ్ అయినాయి. ఇక గైస్ ఇక ఇప్పుడు కూడా మేము చెందకపోతే నిజంగానే పేరెంట్స్ లేరు అని చెప్పి చాలా మంది అంటున్నారు. సో నెక్స్ట్ వీడియోలో కూడా ఇది ఒకటే కాదు, ఇది పార్ట్ 1 పార్ట్ 2 ఉంది. డే 1 మన గణేష్ చందా హంటింగ్ డే 1 ఇంకా పార్ట్ 2 కూడా ఉంది. చూపిస్తా రెస్పాన్స్. మీరు ఎట్లా రెస్పాన్స్ ఇస్తే మేము అట్లా వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ అన్న అట్లనే కాకుండా ఇప్పుడు లైటింగ్ కూడా పోవాలన్న మన డిజైన్ అలా చూపించాలా. అది కూడా ఇంకొకటి ఏంటంటే చాలా వీడియోలు ఉన్నాయి. ఒకటి లైటింగ్ మాట్లాడడానికి పోవాలా, మనం బ్యాండ్ మాట్లాడడానికి పోవాలా, చాలా వీడియోస్ ఉన్నాయి గాయ్స్. మీరు అయితే పరిశ్రమ అయిపోతారు. డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇంకొకటి మంత్ అయితే వీడియోస్ అయితే అసలు ఏం ఆగవు. డే బై డే డైలీ మేము గణేశుడు పెడుతున్నాం కదా, అందరు మీరు దనదన అయితే అడిగి ఇప్పుడే రాకూరి. మేము చెప్తాం, మేము చెప్పినప్పుడు మీరు రారి, మాకు మీ సపోర్ట్ కూడా ఇయ్యి. సో డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్. గంట కొట్ట కూడా మర్చిపోకూరి. చలో ఉంటాం గాయ్స్, బాయ్, లవ్ యూ.